హలో, నాకు చాలా దాహంగా ఉంది. నా దాహం తీరుస్తావా? అమ్మో మీకు పోస్తే మరి మాకు మాకు ఊరికే పోయొద్దు. నీకు డబ్బులిస్తా. డబ్బులిస్తారా? 2000 తీసుకోండి. ఇంకా నీళ్ళు కావాలా? మా కావాలి. అక్క దగ్గర ఇంకా ఉన్నాయి. పిలు. అక్క, ఓ సీతక్క, ఇక్కడ నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు, త్వరగా రా. హా, వస్తున్నా. ఫిగర్ చాలా బాగుంది. మస్తుంది పిల్ల. అబ్బా ఏముందిరా పిట్ట. అక్క, వీళ్ళకి నీళ్లు పోస్తే డబ్బులు ఇస్తున్నారు. ఇదిగో నువ్వు కూడా నీళ్లు పోయి, నీకు కూడా ఇస్తారు. మన నీళ్లు వాళ్ళకి పోస్తే మరి మనకెట్లా? నేను ఇంటికెళ్ళి తెస్తాను లేక, నువ్వు నీళ్లు పోయి. మాకు చాలా దాహంగా ఉంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. పాపం దాహం వేస్తుంది అంటున్నారు కదా, డబ్బులు కూడా ఇస్తున్నారు. మనమేం ఊరికే పోయట్లేదు కదా, పొయ్యి అక్క. సరే, ఇది పట్టుకో. అబ్బా, నీళ్లు చాలా తీయగున్నాయి మీలాగే. ఓకే, మేము వస్తామమ్మా. చూసుకొని వచ్చేయండి. ఇది నీకు. బాయ్. మళ్ళీ వస్తున్నారేంటి? ఇచ్చారు. కాపాడండి, కాపాడండి. పట్టుకోరా, గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోరా. కాలొచ్చిందంటరా. भाई हैदराबाद से फोन आया आपको. हाँ खान भाई, एंटी संगति कैसे हो? ठीक है। आपको एक बड़ा तोहफा दे रहा हूँ. ना कि 25 మాల్ కావాలి, మంచి మాల్. మనకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఓకే ఓకే, నీ మనీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గట్లనా? मेरे को 1 वीक में चाहिए. తప్పకుండా. ठीक है? ठीक है मेरे भाई. शबाश. अगर ये हो गया నీకు చాలా పెద్ద డీల్ వస్తుంది. కోరీలు మస్తు మంది ఉన్నారు. ఓకే జీవా, అర్థమైంది భాయ్. ఉంటా. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఈ సంవత్సరం పంటలు బాగలేవండి ప్రెసిడెంట్ గారు. మీదే కాదండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. వరుణయాగం చేయించుదాం సర్పంచ్ గారు. సరే సరే,
ఏంటా అరుపులు? అమ్మో ఏం రామయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా బిడ్డలు 2 దినాలిచ్చి కనిపించలేరయ్యా. ఊరంతా వెతికారా? స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళారేమో తెలుసుకోండి. వాళ్ళకేమవుతుందయ్యేమోనని భయంగా ఉందయ్యా. అయ్యా, వాళ్ళు అమాయకులయ్యా, వాళ్ళు నా పంచ ప్రాణాలు. వాళ్ళకేమవుతుందో ఏమోనని భయంగా ఉందయ్యా. సర్పంచ్ గారు, వాళ్ళు లాభం శుభం తెలియని పిల్లలు. పాపం సీతా సావిత్రి 2 రోజుల నుంచి కనపడటం లేదట. ఆ తల్లిదండ్రులు చూడండి ఎలా బాధపడుతున్నారో. అవునయ్యా, ఆ సీతా సావిత్రులు పిలిస్తే కాని పలుకరు. చాలా అమాయకులు, లోకం తెలియని వారు. మన రామయ్య లాగా మీరే ఏదో ఒకటి చేయాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీరేం భయపడకండి. మీరు వెళ్ళి మన మండల ఎస్ఐ గారికి విషయం చెప్పండి. నేను చెప్పానని ఫిర్యాదు చేయండి. నేను ఫోన్లో మాట్లాడతాను. అలాగే మీ దూర బంధువులకు కూడా ఫోన్ చేసి చెప్పండి. మీ పిల్లలకి ఏం కాదు, నేను చెప్తున్నాగా, ధైర్యంగా ఉండండి. సరేనా?